హలో, నేను మిస్ రావు. తెలంగాణలో ఈసారి అధికారంలోకి రావాలి అనేది బీజేపీ యొక్క లక్ష్యం. అసలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ అధికారంలోకి వస్తుంది, లేదంటే కింగ్ మేకర్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం తెలంగాణ సమాజంలో బలంగా ఉండేది. ఆల్ ఆఫ్ సడన్గా బీజేపీ వ్యూహాన్ని మార్చేసుకుంది. దానికి కారణాలు ఏంటి అనేది రకరకాలుగా అప్పట్లో వినిపించాయి. బండి సంజయ్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించడం, సడన్గా కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం అనేది పరిణామం బీజేపీ గ్రాఫ్ను తగ్గించింది. ఒకటి. రెండు, కవిత మీద అప్పటికే లిక్కర్ స్కామ్ అరెస్టు అంశాన్ని పదే పదే బీజేపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా తిహార్ జైలుకు వెళ్తారు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు. కానీ ఎన్నికల నాటికి ఆవిడ్ని అరెస్ట్ చేయాల. ఆ కారణంగా బీజేపీ గ్రాఫ్ పడిపోయింది అనేది ఇంకొక అంశం. రెండు అంశాలు ఇవి ప్రధానమైన అంశాలు. దీంతో పాటు మూడో అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు మ్యూచువల్గా ఒకటేను అనేటువంటి ఆలోచనని చాలా బలంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజంలోకి తీసుకెళ్ళింది. అది కూడా పనిచేస్తుంది. ఈ మూడు అంశాల కారణంగా కింగ్ లేదు కదా, కింగ్ మేకర్ కూడా కాలైపోయింది బీజేపీ. కేవలం 8 మంది ఎమ్మెల్యేలకు పరిమితం అయిపోయింది. జరిగినటువంటి తప్పుని తెలుసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకోలేకపోతుంది బీజేపీ. అందుకే ఈసారి పకడ్బందీ వ్యూహం ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో లక్ష్యాన్ని ముద్దాడాలి అనేది అమిత్ షా గారి యొక్క లక్ష్యం. అందుకే ఇప్పటి నుంచే దానికి పునాదులు వేస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు అనేటువంటి ఒక ప్రచారాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి డే 1 నుంచి బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా చేస్తూ ఉన్నారు. దానికి ఈక్వేషన్ కూడా రకరకాలుగా చెప్పారు. కానీ అలాంటి పరిణామం చోటు చేసుకోదు అని రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా నిరూపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు పైగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీంతో ప్రభుత్వం చాలా బలంగా ఉంది, స్థిరంగా ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంది. కానీ తాజాగా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారు. దానికి లైజనింగ్ చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు ఒక కీలకమైన లీడరు అనేది వినిపిస్తూ ఉంది. తెర వెనుక ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హస్తం కూడా ఉంది అనేది బాగా తెలంగాణ రాజకీయాల్లో నలుగుతూ ఉంది చర్చ. దానికి కారణం కూడా లేకపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రధాన అనుచరుడు మంత్రివర్గంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కాదనలేనటువంటి పొలిటీషియన్ ఆయన ఏ రోజైనా సరే బయటికి వెళ్తే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాలి, లేదంటే బీజేపీలోకి వెళ్ళాలి. కానీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించి వచ్చారు. ప్లస్ పర్సనల్గా కల్వకుంట్ల ఫ్యామిలీతో ఆయనకి రైవాలిటీ ఏర్పడింది. కాబట్టి బీజేపీ ద్వారాల వైపు జగన్మోహన్ రెడ్డి తన అనుచరుడిని, అలాగే అనుచరుడితో పాటు ఆయన్ని అనుసరించేటువంటి వాళ్ళని పంపించేటువంటి అవకాశం ఉంది. అది జరిగితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోయేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి పరిణామాల నడుమ బీజేపీ ఎప్పటికప్పుడు రాజకీయంగా బలోపేతం కావడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పుడున్నటువంటి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిని ఫిబ్రవరిలో ఎండింగ్లోనో లేదా మార్చి ఫస్ట్ వీక్లోనో మార్చేస్తారనేది ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తుంది. మరి ఎవరిని పెడతారు ఆయన స్థానంలో అంటే అరవింద్ పేరు వినిపిస్తుంది, ధర్మపురి అరవింద్ పేరు. అలాగే రెండో పేరు ఈటల రాజేందర్ పేరు వినిపిస్తుంది. వీళ్ళిద్దరిలో ఎవరు అధ్యక్షుడు అవుతారు అనే దాని మీద విస్తృతంగా బీజేపీలో చర్చ జరుగుతుంది. ఈటల రాజేందర్ని అధ్యక్షుడిని చేసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ధర్మపురి అరవింద్ చేస్తారు, మహారాష్ట్ర ఫార్ములాని తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది తాజాగా ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం. దానికి బలం చేకూరేలా కిషన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఒక కామెంట్ చేశారు. బీజేపీ అధ్యక్షుడు కావాలంటే ఆర్ఎస్ఎస్లోనే పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన అవసరం లేదు, 2 సార్లు బీజేపీలో గెలుచుంటే చాలు, ఏదో ఒక ఎమ్మెల్యేకో ఎంపీకో, అలాగే శాశ్వత సభ్యుడై ఉంటే చాలు, ఈ క్వాలిఫికేషన్ సరిపోతుంది అన్నాడు. అంటే ఈటల రాజేందర్ గారిని దృష్టిలో పెట్టుకొని ఆయన అన్నారా అనేది బాగా బీజేపీలో చర్చ జరుగుతుంది. మొత్తం మీద బీజేపీ అధికారం దిశగా అడుగులు ఇప్పటి నుంచే వేస్తుంది తెలంగాణలో. అయితే బీజేపీకి దక్షిణ తెలంగాణలో బలం లేదు. ఒకవేళ లీడర్లు ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ
ఓటర్స్ అయితే లేరు. ఖమ్మం కానీ, నల్గొండ కానీ, గ్రేటర్ హైదరాబాద్లో కూడా బలంగా లేదు పార్టీ. మరి దానికి స్ట్రాటజీ ఏంటి? ఉత్తర తెలంగాణలో అయితే బలంగానే ఉంది. మరి దక్షిణ తెలంగాణలో కూడా బలం పుంజుకోకపోతే అధికారంలో రావడం కష్టం. అందుకే తన అమ్ముల పొదిల్లో ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం పార్టీ అస్త్రాన్ని సంధించబోతున్నారు అమిత్ షా అనేది ఒకటి వినిపిస్తుంది స్ట్రాటజీ. దానికి బలం చేకూరేలా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ వచ్చినటువంటి అమిత్ షా ఉండవల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో భేటీ అయ్యారు. రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే 93% స్ట్రైక్ రేట్ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో అంతకన్నా మించినటువంటి స్ట్రైక్ రేట్ తోటి తెలంగాణలో కూడా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక డైరెక్షన్ ఇచ్చినట్టు ఆలస్యంగా తెలుస్తుంది. దానికి కారణం ఏంటి అని అంటే బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమి అనేది సక్సెస్ఫుల్ కూటమి. సినిమాల్లో చెప్తుంటారు హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కుదిరింది, సినిమా హిట్ అయిందని. అలాగే బీజేపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కెమిస్ట్రీ కూడా కుదురుతుంది. కూటమి సక్సెస్ఫుల్ కూటమి. అందుకే 2014 ఎన్నికల్లో మీరు దాదాపుగా బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ 19 స్థానాలు గెలుచుకున్నారు ఎమ్మెల్యేలు. సో బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కనుక ఏర్పాటయ్యి నెక్స్ట్ ఎలక్షన్లోకి వెళ్తే 100% అధికారంలోకి వస్తుంది కూటమి అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. అదే సర్వే రిపోర్ట్ కూడా ప్రశాంత్ కిషోర్ ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారికి అందించారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినటువంటి అంశం ఏంటి అమిత్ షా అంటే కూటమి అధికారంలో రావాలి తెలంగాణలో, దానికి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి రావాలి అనేది. అందుకే ఇటీవల కాలంలో లోకేష్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయబోతున్నాం, దానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నాయి అని చెప్తూ ఉన్నారు. మరోవైపు బీసీ కార్డు కూడా ప్లే చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో కూటమి అధికారంలోకి వస్తే బీసీ సీఎం ఉంటారని. బీసీ అనగానే గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి వెన్నుముక బీసీలు తెలుగుదేశం పార్టీకి. కాబట్టి ఆ యాంగిల్లో చూసినా కలిసి వచ్చే అంశం. దక్షిణ తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్లో బలంగా ఉంది తెలుగుదేశం పార్టీ. ఓటర్లు ఇప్పటికీ ఉన్నారు, లీడర్లు లేకపోవచ్చు. లీడర్లు లేరనేటువంటి విషయం ప్రశాంత్ కిషోర్ కూడా ఈ మధ్యకాలంలో చేసినట్టు సర్వేలో చెప్పడం జరిగింది. సో ఇన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వాత కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి అమిత్ షా గారు ఉండవల్లి కేంద్రం చేసుకొని ఏపీలో ఒక వ్యూహాన్ని రచించారు. ఆ వ్యూహం దెబ్బకు కేటీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా కిసక్ అనాల్సిందే అనేది రాజకీయ వర్గాల్లో తాజాగా విడుదలైన సినిమా డైలాగ్ చెప్పుకుంటున్నారు సోషల్ మీడియాలో. అంటే అటు జగన్మోహన్ రెడ్డి ఇటు కేటీఆర్ ఇద్దరు ఒక తాళ్ళలో ముక్కలే, బీఆర్ఎస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఒక దెబ్బకు 2 పెట్టెలు అన్నట్టుగా అమిత్ షా గారు రాబోయేటువంటి రోజుల్లో కొట్టేటువంటి దెబ్బకి ఈ 2 పార్టీలు విలవిల్లాడే అవకాశం ఉంది అక్కడ ఏపీలో, ఇక్కడ తెలంగాణలో అనేది అమిత్ షా గారు తాజాగా చేసినటువంటి రివ్యూ, దాంట్లో ఉన్నటువంటి అంశం ఆలస్యంగా వెలుగు చూస్తుంది. మరి కూటమి రాబోయేటువంటి రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ నుంచే మనకు కనిపించబోతుందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.